అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. డాబా డిషెస్ కానీ డాబా రెసిపీస్ అంటే కూడా మనందరికీ చాలా ఇష్టం. ఇవాళ నేను ఒక మంచి పాపులర్ అయిన నార్త్ ఇండియన్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది కడాయ్ పనీర్. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. అలాగే తరిగిన ఒక క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేస్తున్నాను. వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొద్దిగా వెన్న వేస్తున్నాను. దీనిలో కట్ చేసుకున్న 400 గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ బాగా ఫ్రై అయింది కాబట్టి పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి చేయడానికి ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తటి పొడి పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 1 ఇంచ్ అల్లం ముక్క, తరిగిన 2 ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. దీనిలో తరిగిన 3 టొమాటోలు కూడా వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని 5 నుంచి 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి. వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ వెన్న కూడా వేస్తున్నాను. ఇందులో రుబ్బుకున్న ఉల్లిపాయల టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. మిక్సర్ జార్లో ఉన్న మసాలాని నీళ్లు పోసి తీసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మసాలా థిక్గా అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పొడి పట్టుకున్న మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి. పేస్ట్ బాగా వేగి నూనె వేరుగా అయిన తర్వాత ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో 1.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్రేవీని 10 నిమిషాల పాటు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి వేయించిన పన్నీర్ ముక్కల్ని వేసుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. దాంతోపాటు నలిపిన కసూరి మేతి కూడా వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపి పొయ్యి కట్టేసుకోవచ్చు. కడాయి పనీర్ తయారైపోయినట్టే. కడాయి పనీర్ చూస్తానికి ఎంత బాగుందో. అసలు చాలా టేస్టీ అయిన ఒక రెసిపీ అండి. ఇది మీరు రోటీస్ కానీ నాన్స్తో కానీ తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.